హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ ఏవి, అట్లాగే అవినాష్ ఏవిలు చూపించారు కదా! మరి ఎవరు ఎట్లా జర్నీ ఉంది? ఓవరాల్‌గా సినిమా ఎట్లా ఉందయితే చెప్పుకోవచ్చు. హైలైట్ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు గౌతమ్ కృష్ణ ఏవిని చూస్తే. ఆయన చెప్పినట్టుగా సెకండ్ ఛాన్స్ వస్తుందని నమ్ముతా అన్నాడు కదా! ఆ వచ్చిన సెకండ్ ఛాన్స్‌ని 100% కూడా వినియోగించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సీజన్‌లో ఇతడనే చెప్పొచ్చు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా విన్నర్ మెటీరియల్‌గా మారడానికి, విన్నర్ అనిపించుకోవడానికి ఉండాల్సిన క్వాలిటీస్, ఆ ఫైటింగ్ స్పిరిట్ అంతా కలిపి ఈ ఏవీలో కనిపించలా? క్లియర్‌గా ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌కి, ఆ బీజీఎం సాంగ్స్‌కి, ఆ ఇచ్చిన ఎలివేషన్‌కి అంతకు మించిన మాదిరిగా ఇచ్చి పడేశాడు కదా! ఆట అంటే ఇది. గెలుపంటే ఎట్లా ఉంటదన్న మాదిరిగా ఆడుకుంటూ, దూసుకుంటూ వచ్చేసాడు కదా! 1-1 జనరల్‌గా ఏంటి బిగ్ బాస్ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు గాకుండా 1-1 రైవల్రీ మెయింటైన్ చేస్తా, భయపడకుండా, వెనక్కి తగ్గకుండా, ఎక్కడ గూడా నాకు సాఫీగా సాగిపోవాలి అనే ముచ్చట్లు పెట్టుకొని, కబుర్లు చెప్పుకుంటూ, కాలక్షేపం చేయకుండా ఒక రైవల్రీ కొనసాగించుకుంటూ ఎవరొచ్చినా, ఎంతమందొచ్చినా నేను ఢీ కొడతా, నేను ఆడతా, నేను సోలో ఫైటర్ మాదిరిగా హౌస్ మొత్తం ఎంతమంది ఉంటే ఆల్మోస్ట్ అందరితో కూడా ఫైట్ అయ్యింది. ఒక అవినాష్‌తో కూడా అయ్యింది. ఒక రోహిణితో తప్ప అనుకుంటా. ఆల్మోస్ట్ అందరితో కూడా అయింది గదా! సో, ఇలా 1-1 ఆ బ్యాచ్ అందరితో కూడా గౌతమ్ వర్సెస్ విష్ణుప్రియ, గౌతమ్ వర్సెస్ అవినాష్, గౌతమ్ వర్సెస్ నిఖిల్, గౌతమ్ వర్సెస్ యష్మి, గౌతమ్ వర్సెస్ ప్రేరణ, గౌతమ్ వర్సెస్ పృథ్వీ, గౌతమ్ వర్సెస్ నబిల్. ఇట్లా ఎంతమంది ఉంటే ఆల్మోస్ట్ అంతమందితో కూడా గొడవపడి అలా ముందుకు వెళ్ళడం అంటే గట్స్ ఉండాలి. దమ్ముతో ఇప్పుడు ఆయనొచ్చి అమర్‌దీప్ అంటాడు కదరా! బావ ఒకటైతే అవుతుంది. దమ్ముతో ఆడతాను అన్న మాదిరిగా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఆ దమ్ముతో ఆడాడు. దుమ్ము రేపేశాడనిపించే మాదిరిగా అనిపించింది ఏవి చూస్తే. ఏం తక్కువైంది? ఏదైనా తక్కువైందా? ఒక విన్నర్ మెటీరియల్‌గా ఉండే వాళ్ళకి, విన్నర్ రేస్‌లో దూసుకుపోయే వాళ్ళకి ఆ ఓవరాల్ జర్నీలో అనేక రకాల ఎమోషన్స్‌తో ఆడుతా ఉంటారు కదా! అవన్నీ కలగలిపి మిక్స్‌డ్‌తో ఆ వైబ్రేషన్‌తో వచ్చింది కదా ఏవి. ఇప్పుడు విన్నర్ జర్నీ అంటే జనరల్‌గా ఇప్పటికి ఈ హౌస్‌లో ఈ సీజన్‌లో చూస్తే ఎవరు విన్నర్ మెటీరియల్ జర్నీ అంటే ఈయనదే అనిపిస్తా ఉంది కదా! క్లియర్‌గా కనిపించింది కదా ఏవి చూస్తే. ఇంకా ఎవరికైనా ఎలా ఉండిపోయావు? ఏం ఆడేస్తున్నావు? ఎట్లా టాప్ 5కి తెచ్చేసారని అలాంటి అనుమానాలు, అపోహలు, భ్రమలో ఉండే వాళ్ళందరికీ ఈ ఒక్క ఏవి చూస్తే మొత్తం తొలగిపోయి ఉంటాయి. మొన్న ఒకసారి నేను ఎపిసోడ్‌లో రివ్యూలో చెప్పా. ఈరోజు మళ్ళీ చూస్తే ఇన్నాళ్ళు సీజన్ చూడకపోయినా ఈ 105 రోజుల సీజన్‌లో ఈ 100 రోజులకు పైగా జరిగిన అన్ని ఎపిసోడ్‌లు, లైవ్‌లు ఏ ఒక్కటి చూడకపోయినా ఈ ఒక్క జర్నీ చూస్తే ఇతడే కదా విన్నర్. ఏం తక్కువైంది ఒక విన్నర్ జర్నీకి అనిపించే మాదిరిగా ఆ జర్నీ కనిపించింది కదా! జనరల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎవరైతే టార్గెట్‌కి గురవుతారో, ఎవరైతే ఇండివిడ్యువల్ గేమ్ ఆడతారో, ఎవరిదైతే పెయిన్‌ఫుల్ జర్నీ ఉంటుందో, ఎవరైతే ఫైటింగ్ స్పిరిట్ కోల్పోకుండా ఆ స్పిరిట్ అయితే కంటిన్యూ చేస్తా, మెయింటైన్ చేస్తా ఉంటారో, ఎవరైతే టార్గెట్‌కి గురవుతారో హౌస్‌మేట్స్‌తో గాని, హోస్ట్‌కి గాని, అందరూ ఏకమైనా సరే ఎవరైతే ఇండివిడ్యువల్ ప్లే ఆడుకుంటూ పోతారో, హోస్ట్ వైపు నుంచి, హౌస్‌మేట్స్ నుంచి కూడా టార్గెట్ ఎదుర్కొంటూ వెళ్తారో, వాళ్ళే విన్నర్‌గా నిలుస్తా ఉంటారు. ఈ సీజన్‌లో ఇప్పటికి అలాంటివి ఏవి చూస్తే ఇతడిదే ఆ జర్నీ మొత్తం. ఇవన్నీ కనపడ్డాయి. మరి ఎందుకు ఇతడు విన్నర్ అవ్వడు? అయ్యే క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఈ సీజన్‌లో చెబుతా ఉన్నా కదా! మాకు గావాల్సిన విన్నర్ అతడు అని ఫిక్స్ చేసి పంపడం వల్ల ఇట్లా సాగుతుంది తప్ప, ఈ సీజన్ కూడా అందుకే ఇలా ఏడిచింది గానీ, లేకపోతే రియల్ విన్నర్ ఎవరంటే గౌతమ్ కృష్ణ అని ఒక్క ఏవి చూస్తే చాలు కదా! సీజన్ అంతా చూడక్కర్లా. ఒక్కటి చూస్తే ఎందుకు అవ్వకూడదు? ఇంత ఎమోషనల్‌గా ఏం తక్కువైంది? అతన్ని టార్గెట్‌కి గురి చేశారు. అతనికి అన్యాయం చేశారు. అన్‌ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నారు. హౌస్‌మేట్స్ నుంచి హోస్ట్ నుంచి కూడా నిందలు వేశారు. ఇన్ని జరిగినాయి గదా! సో, పడి లేచిన కెరటం అంటారు కదా! అట్లా సాగింది. ఫ్యామిలీ వీక్ తర్వాత మెయిన్ అక్కడ గౌతమ్ కృష్ణ, హైపర్ ఆది, ఇంకా యాంకర్ రవి వీళ్ళందరూ చెప్పినట్టుగా దమ్ముతో ఆడాడు. దుమ్ము చూపించారంటారు కదా! దమ్ముతో ఆడి దుమ్ము లేపాడంటారు కదా! అట్లా ఆడాడు. సో, అంతలా ఫోర్స్‌తో, ఆ స్వాగ్‌తో ఆడుతున్న ఆ దమ్ముని హోస్ట్ కూడా పీకేశారు. ఆ సోల్ పీకి పడేశారు. హోస్ట్‌తో ఎట్లా అంటే షటప్ అని చెప్పించడం గాని, ఆయన కోప్పడడం గాని అనవసరం అక్కడ. ఆయన సారీ చెప్పేటప్పుడు అట్లా అనడం వల్ల, నీ హౌస్‌మేట్ కాదు నేను, కెమెరాలతో మాట్లాడేస్తాను. కెమెరాలతో మాట్లాడితే పెద్ద తప్పా? ఏదైనా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే తప్పు గాని, అది కూడా ఆడకపోయినా సరే బ్లాక్ చేసేస్తాను, బ్లాబర్ అని అది కూడా పదే పదే చెప్పి, అతను అనకపోయినా అతని కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతీసే మాదిరిగా. ఆ విషయంలో అతను ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోలే. బట్ ఓవరాల్‌గా మిగతా విషయాల్లో గూడా కెమెరాలతో మాట్లాడేస్తాను, గ్రూప్ గేమ్ అంటాను. ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడారు? అసలు గ్రూప్ గేమ్ అనే పదమే నీ నోటెంబడి రాకూడదనే మాదిరిగా అతని సోల్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టేసి, అతని ఆత్మస్థైర్యాన్ని తొక్కిపడేసే ప్రయత్నాలు జరిగాయి గానీ, లేదంటే జనరల్‌గా హోస్ట్ నుంచి ఏంటంటే చాలా జెన్యూన్ ఫీడ్‌బ్యాకే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆయనొచ్చి మన ఆటని తూకం వేసినట్టుగా కరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టుగా ఒక న్యాయమూర్తిగా చెబుతారు. ఎవరిది తప్పైతే తప్పు, ఎవరిది ఒప్పైతే ఒప్పు అని 1000 కళ్ళతో ఎదురు చూసేదదే. అలాంటి సందర్భంలో ఒక హోస్ట్‌గా వచ్చి నిజంగా గౌతమ్ కృష్ణ దురదృష్టం అనుకోవాలి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ అదృష్టం అనుకోవాలి గానీ, ఈ సీజన్‌లో అతను తప్పు చేస్తే చివాట్లు పెట్టొచ్చు. తప్పు లేకపోయినా సరే ఏదో వేలెత్తి చూపాలి, తొక్కి పడేయాలి, ఇదే ఫ్లోలో, ఇదే స్వేగతో, ఇదే ఫైర్‌తో ముందుకెళ్ళిపోతే కప్పు అవలేలగా ఎత్తుకుపోతాడనే మాదిరిగా వరుసగా 3 వారాలు అతని స్వాగ్ మీద, అతని ఫైర్ మీద నీళ్లు జల్లేసి మంటలార్పేసే ప్రయత్నం చేశారు.
లేదంటే ఏ రేంజ్‌లో వెళ్ళాడు ఆయన? ఎంత ఫోర్స్‌గా, ఎంత పవర్‌ఫుల్‌గా ఆడుకుంటూ వచ్చాడు. హోస్ట్ సీరియస్ అవ్వాల్సిన సిట్యుయేషన్‌లు అనేకమొచ్చినాయి. ఈనాడు కూడా పెద్దగా పట్టించుకోలేదే. పల్లెత్తు మాట అనలేదే. నవ్వుతా, ఆడతా, పాడతా అసలేం జరగలేదు, నేనేం చూడలేదు, నేను వినలేదు. అస్సలు ఇంత ప్రశాంతంగా అయిపోతుందని మాదిరిగా వెళ్ళిపోయి, ఇతడి విషయంలో పీకలేవు అన్నదానికి బొచ్చు పీకలేవు అంటావని బొచ్చు కూడా యాడ్ చేసేసి, అసలు బొచ్చు పీక్కొని విసురుకున్నోడి గురించి కూడా పల్లెత్తు మాట అనకుండా, ఒక్క మాట అనకుండా, ఈయన బ్లాబర్, బ్లాబర్ అని చెప్పేసి ఆయన నోటెంబడే రాలేదు. లిప్ మూవ్‌మెంట్ ఇగో ఇట్టా కదిలింది. నీ మనసులో ఇట్లా అనుకున్నావు, అట్లా అనుకున్నావు అని చెప్పేసి ఆయన మనసులో ఏమనుకున్నాడో కూడా వీళ్ళు చెప్పేసి అనవసరమైన కోటింగ్ ఇచ్చేసి, డ్రిల్లింగ్ చేసేసి నిజంగా అలా తొక్కేసారు గాని ఆయన కాన్ఫిడెన్స్ దెబ్బతీసేసి ఆ జీవకళ మొహంలో కళ్ళు పీక్కుపోయి, మొహం లాక్కుపోయి అట్లా తయారు చేసేసారు గానీ, ఒక కంటెస్టెంట్ విషయంలో ఎన్నడూ ఏ సీజన్‌లో ఎప్పుడు ఎక్కడ ఏ హోస్ట్ కూడా చేయని పొరపాట్లయితే జరిగిపోయినాయి ఈ సీజన్‌లో. సో, వచ్చే సీజన్‌కైనా సరే దయచేసి ఒక కంటెస్టెంట్ విషయంలో ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా నేనైతే చెబుతాను బిగ్ బాస్ టీమ్‌కి గూడా. మీరు ఒకరిని లేపాలంటే లేపుకుంటే గాని ఒక్కొక్కటి తొక్కడానికి ఇలా అన్‌వాంటెడ్‌గా బ్లేమ్ జేసి, ఆయన ఆట అద్భుతంగా ఆడుతున్నా సరే అట్లా చేయడం కరెక్ట్ గాదు. రియల్ విన్నర్ ఈరోజు ఏవి చూస్తే ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటుందా? ఏం ఆడేస్తానో, ఎలా ఉండిపోతానో, నిన్న టాప్ 5లో ఎట్లా పెట్టేసారు, నువ్వు టైటిల్ విన్నర్ ఏంటి అనే వాళ్ళందరి అనుమానాలు పంచిలైపోయేవి ఏవి గదా ఇది. ఆ ఎలివేషన్ కదా! ఆ బ్యాచ్ ఎంతగా టార్గెట్ చేయాలో అంతగా చేశారు. ఇప్పుడు రెడ్ టీమ్‌లో నేనుండుంటే గౌతమ్‌ని తీస్తా. తర్వాత ఆయన ఎన్ని సార్లు చెప్పాడు, నాకేం సంబంధం, నాది బ్లూ టీము. నా బ్లూ టీమ్ గెలవడం నాకు ఇంపార్టెంట్. అబ్బెబ్బెబ్బే! నేను పొరపాటున కూడా గౌతమ్‌ని తప్పించాలని అనలేదే అని ఎన్ని అబద్ధాలు, ఎన్ని సందర్భాలు చెప్పుకొచ్చాడు. మరి ఈరోజు ఏబీలో ఏం కనబడింది? ఆయన వదిలిన బాణంలాగా నేనుండుంటే గౌతమ్‌ని తప్పించేస్తా అనగానే, ఆ బాణం వచ్చి ఈయన్ని తప్పించేలా, మేము బిగ్ బాస్ గౌతమ్‌ని తప్పిస్తామని ఆ తర్వాత వేడుకలు చేసుకోలే, సెలబ్రేషన్స్ చేసుకోలే, సందడి చేసుకోలే. మరి ఇదే కదా గ్రూప్ గేమ్ అంటే. అదే కదా ఆయన పదే పదే చెప్పింది. అవన్నీ వదిలేసి నిజంగా చెబుతున్నా కదా! ఈ సీజన్‌లో దురదృష్టం ఏంటంటే గౌతమ్ కృష్ణ వేరేగా స్టేట్ నుంచి ఆయన తెచ్చిన ఆయన పక్కా ఫిక్స్ చేసి గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో తెచ్చినట్టు అనిపిస్తుంది తప్ప, ఎందుకంటే ఈ సీజన్‌లో పక్క స్టేట్ నుంచి షో చూడకుండా కేవలం మనోడు ఒక లాంగ్వేజ్ బేస్డ్‌గా మన స్టేట్‌ని ఒకే ఒక్క ఎమోషన్‌తో కనెక్ట్ అయిపోయి ఓట్లు వేస్తూ ఉండడం వల్ల గాని, లేకపోతే బల్ల గుద్ది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు గౌతమ్ కృష్ణ విన్నర్. మళ్ళీ ఎక్కడి నుంచి 0 నుంచి మణికంఠ ఔట్ అయిపోయిన తరువాత మణికంఠ వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని 100% వినియోగించుకొని ఒడిసి పట్టుకుని అంటారు కదా! అట్లా అవకాశాలు అన్ని సార్లు రావు. వచ్చిన అవకాశాన్ని 100కి 100% సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకొని ఈరోజు విన్నర్ రేస్‌లోకి వచ్చేయడం అంటే ఒక అద్భుతమే. ఒక ఇన్‌స్పిరేషనే. సో, అంత అద్భుతంగా జరిగింది ఈరోజు ఈయన ఏవి చూస్తే ఆ ఎడిటర్స్ కూడా మెచ్చుకోవాలి. అంత చక్కగా చేశారు. ఎలివేషన్ ఇచ్చారు. ఆయన జరిగిన మైనస్‌లు, ప్లస్‌లు అన్నీ కూడా ఎన్ని రకాలుగా ఆయనకి పోట్లు పొడిచారు అన్నీ కూడా క్లియర్‌గా చూపించొచ్చారు. ఆయన ఫైటింగ్ స్పిరిట్ కూడా ఎలివేట్ అయ్యింది. సో, నిజంగా చెబుతున్నా గదా! ఈ సీజన్‌లో ఔట్ అయిపోయాడంటే అర్థం ఏంటి మణికంఠ ఔడు. ఓకే. అప్పటి వరకు ఆడియన్స్‌కి నచ్చలే. అదే ఇప్పుడు హైపర్ ఆది అన్నట్టుగా ఏ ఆడియన్స్ అయితే నిన్ను వెళ్ళిపోవాలని చెప్పారో అదే ఆడియన్స్ నువ్వు ఫైనల్‌లో ఉండాలి అని ఓట్లు గుద్దారంటే అట్లా మార్చుకున్నాడు ఆట. అది తెలివైన ఆటగాడి లక్షణం. బుర్ర వాడి ఓకే. మన మిస్టేక్స్ ఇవా, ఇవి జరుగుతున్నాయా, ఇందువల్ల మిస్టేక్ అయితుందా, అందువల్ల ఔట్ అయిపోయామా అని మొత్తం చేసి ఎవరైనా తప్పులు చేస్తారు. ఆ తప్పులు దిద్దుకొని చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడు. ఒక ఫ్లోలో ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళతో, ఒక వారం యష్మితో, ఒక వారం నిఖిల్‌తో, ఒక వారం పృథ్వీతో, ఒక వారం ప్రేరణతో, ఒక వారం నబిల్‌తో ఎట్లా దూసుకొస్తుంటే ఈ స్పీడ్ ఇంకా వందే భారత్ మాదిరిగా దూసుకెళ్ళిపోతుండే బుల్లెట్ ట్రైన్‌లోకి వెళ్ళిపోతున్న మాదిరిగా టక్కన సడన్ బ్రేకులేసేసి ట్రాక్ మార్చేసి యూటర్న్ వైపు తిప్పేసి ఎక్కిచ్చి పడేసారు ఆయన హోస్ట్ ఉత్తి పుణ్యానికే. ఎవరికో మేలు చేయడానికని మాదిరిగా. లేకపోతే ఈ పాటికి ఇంకా నిజం చెప్పాలంటే ఈరోజు ఇంత టఫ్ ఫైట్ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా వెబ్‌సైట్స్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు చాలా దగ్గర డామినేషన్ కనబడుతుంది. సో, ఈరోజు ఏవి చూసాక ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అనడంలో తప్పే లేదు. మరి ఏదైనా జరగొచ్చు అనే పరిస్థితే ఉంది. అట్లాగే బిగ్ బాస్ వాయిస్‌లో కూడా చెబుతా ఉంటాడు కదా! ఏమది? యెస్. ఎలాగోలా గెలవచ్చు గానీ మొండోడితో గెలవలేమన్న సామెత తెలుసా మీకు అని చెప్పేసి. బలవంతుడితో గెలవచ్చు గానీ బలవంతుడితో ఎలాగోలా గెలవచ్చు గానీ మొండోడితోని మాదిరిగా అట్లాగే ఆడాడు. నమ్మిన దాని కోసం బలంగా నిలబడడానికి ఎంతో మొండితనం, గుండె ధైర్యం, కాన్ఫిడెన్స్ కావాలి. పుష్కలంగా కనిపించాయి ఆయన జర్నీలో, ఆయన వ్యక్తిత్వంలో కూడా అనిపించింది. అందులో నిజాయితీతో చివరి వరకు కొనసాగించడం గాని బిగ్ బాస్ వాయిస్‌లు చెప్పేటప్పుడు మునుపటి పొరపాట్లు ఎగ్జాక్ట్‌గా ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా పర్ఫెక్ట్ ప్లేయర్‌గా ఆ లక్ష్యం కోసమే టార్గెట్ అంతా, ఫోకస్ అంతా డీవియేట్ కాకుండా అయ్యాడు. ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఎవరికైనా కాస్త కోస్త డీవియేట్ అవుతారు. అవన్నీ తెలుసుకొని తప్పులు దిద్దుకొని మళ్ళీ ఆ కాన్సంట్రేషన్ వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి అని అర్థం చేసుకొని ఆలోచనలకు పదును పెట్టి స్ట్రాటజీతో ఇట్లా రావడం. తిరిగి వాళ్ళు ఊహ కూడా అందని రీతిలో ఏముంది ఔట్ అయిపోయాడు మణికంఠ వెళ్ళిపోయాడు కాబట్టి ఉండిపోయాడు గానీ లేదంటే ఔటు అని ఒక వెంట్రుక లెక్క, ఒక చీపురు పుల్ల లెక్క, ఒక పూచిక పుల్ల లెక్క తీసి పడేసిన వాళ్ళకి ఊహించని రీతిలో మన కాంపిటీటర్ కాదులే అబ్బా, ఈ వారం అంటే సేవ్ అయిపోయాడు, నెక్స్ట్ వీక్ నో డౌట్ పోతాడు అనుకున్నోళ్ళు అలాగనుకున్నోళ్ళే పంపించేసే రీతిలో ఊహించని రీతిలో దాడి చేసినట్టుగా ఆడాడు.
కండబలం బుద్ధి బలం తెలుపు ఒక యోధుడిలాగా ఒక పాదరసం అని బిగ్ బాస్ చెప్పినట్టుగా అట్లాగే సాగుతూ 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 ముందుకైతే ఎక్సలెంట్గా ఈ రోజు ఎంత స్థాయి వరకు ఎలివేషన్ వచ్చిందంటే ఆయన ఆట ఆడిన విధానమే నిజంగా హైలైట్స్ ఎంత. ఇప్పుడు యష్మితో ఫ్లట్టింగ్ క్రష్ క్యూట్ అనుకో అనిపించింది చెప్పాడు, ఆ తర్వాత మార్చుకున్న ఆట. అట్టగా ఎవరికో మంటించినాడు వాడుకోవడం కదా, ఆ రోజు చెప్పింది అదే వాడుకున్నారంటే దానికి ద్వందార్థాలు పెడార్థాలు ఏదో పచ్చకామలు ఉన్నాడు పచ్చకామ కనిపిస్తుంది మాదిరిగా రకరకాలు తీశారు. కానీ అదే కదా జరిగింది, ఎవరికో మంటించడానికే తన ఎమోషన్స్తో ఆడుకోవడం. అలాగే అశ్వత్థామ అనేటప్పుడు కూడా అశ్వత్థామ 3.0 మాదిరిగా వచ్చాడు. ఇంకా అలాగే చార్జర్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్ టాస్క్లు కావచ్చు, రెడ్ టీంలో ఉండేటప్పుడు ద్రోహం కాదు, ఆయన టీంలో ఉండి ఆయన టీం గెలిపించడం కోసం ఆయన ఆడితే మేము రెడ్ టీంలో ఉంటే గౌతమ్ పేరు చెబితే వెంటనే తప్పించేయడం. అట్లాగే నబీల్ అండ్ ఇతను ఒక షేప్ యువర్ ఫ్యూచర్ టాస్క్లో కూడా చూడండి, ఎంకరేజ్ అంతా అటువైపు నుంచి నబీల్కే ఉండేది, ఇతనికి లేదు. అదే ఇండివిజువల్గా ఆడుతున్నాడు ఒంటరిగా ఆడుతున్నాడు అన్నదానికి అదొక నిదర్శనం. అరే నా కోసం కూడా ఎవరైనా అరవనరంటే మినిమం హౌస్ మేట్స్ నుంచి కూడా ఆ ఎంకరేజ్ కానీ సపోర్ట్ కానీ లేదే అని. ఒక ఆటగాడు ఆడేటప్పుడు బయట నుంచి మద్దతు చేస్తే మరింత ఉత్సాహం వస్తుంది, దూసుకుపోతారు. అది ఆ రోజు కూడా కరువైంది, ఈ రోజు ఏవీలో కూడా కనబడింది. ఆ రోజు ఎవరు అవినాష్ ఇంకొక అమ్మాయి ఎవరు రోహిణి కాస్త కోస్త సపోర్ట్ అయితే చేశారు. అట్లాగే పృథ్వీ అందరి మీద విర్ర వీగిపోయి కండ కావడంతో మాట్లాడుతూ వారిని గెలుచుకుంటూ కళ్ళు పెద్దవి చేసుకుంటూ మొహం పెట్టుకుని మీదకి పోయేవాడికి కూడా ఎవరైనా భయపడుతున్నారు, అక్కడ భయపడేది లేదు, నువ్వు రౌడీయిజం చేయడానికి వచ్చావా ఎగ్జాక్ట్గా అవన్నీ కాంప్రమైజ్ కాలే అస్సలు ఎక్కడ తలగ్గలే. అలాగే నామినేషన్ విషయంలో కూడా గట్టిగా పాయింట్లు. అలాగే అక్క టాపిక్లో కూడా డిస్రెస్పెక్ట్ అంట. ఎస్ అది అనేది ఆ ఉద్దేశంతోనే. మరి ఆయన ఎమోషన్స్తో ఆడుకునేటప్పుడు తెలియలేదా, అరే ఇది సెన్సిటివ్ ఎట్లా అనకూడదు, అందుకే ఆయన కూడా అడుగుతుంది మరి నీకు అలా ఫ్రెండ్లీగా అనిపించడం ముందు చెప్పాలి కదని మాదిరిగా. ఆ వాటర్ టాస్క్లో కూడా ఓవర్ యాక్టింగ్ అని చెప్పి స్వాగ్తో ఆ ఫోర్స్తో వెళ్ళడం కానీ అంటే వీళ్ళందరూ ఏమనుకో అయిపోయింది ఇంకేముంది ఇవాళ రేపు వాతాడాడుకునే ఉద్దేశం ఉందంటే ఆయన గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వచ్చి గెద్ద లైఫ్ లాగా ఉంటుంది చూడు, గెద్ద లైఫ్ స్టైల్ అంటాం కదా, 70 ఏళ్ళు బతుకుతుంది, 40 ఏళ్ళకి మొత్తం రెక్కలన్నీ ఇదైపోయి ముక్కు పెరిగిపోయి గోళ్ళు పెరిగిపోయి రెక్కల్లో ఏకలు పెరిగిపోయి అవన్నింట్లో ముసలతనం వచ్చేసి కళ్ళుకి పొరలు వచ్చేసి ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి కొన్ని 150 రోజుల పాటు అంటే కనీసం ఫుడ్ కూడా తీసుకోకుండా ఎగరకుండా ఒకే దగ్గర అట్లా కూలబడి కూర్చుండిపోయి అలా 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 పెరిగిపోయిన గోళ్ళనేమో ఆ బండరాయికి రాసి 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 ఆ గోళ్ళని పదునుగా చెక్కుని తర్వాత ముక్కుని మళ్ళీ కుట్టి ఆ కొండ బండరాయి కుట్టి ముక్కును మళ్ళీ పదునుగా తీసుకొని ఆ తర్వాత పదునెక్కిన ఆ గోళ్ళతో మళ్ళీ ఆ కంటికి ఏర్పడిపోయిన పొరలు తొలగించుకొని మళ్ళీ తనంతట తన ఒంటికి పేరుకుపోయిన అనవసరంగా పెరిగిపోయిన బరువైన ఏకలన్నీ తొలగించుకొని ఇవన్నీ చేసుకునేసరికి సుప్త చేతనావస్థ అంటారు కదా, ఆ అవస్థలోకి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో కీచమంటే ఆకాశంలో ఎగురుకుంటూ రారాజులాగా మేఘాల కంటే పైన ఎగురుతుంది కదా, అట్లా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ గద్ద లైఫ్ కూడా. అట్లా కొంతమంది జీవితంలో కానీ ఇలాంటి గేమ్ షోలో రియాలిటీ షోలో కానీ ఆ చేసిన పొరపాట్ల నుంచి తప్పులు నేర్చుకొని చేసుకుంటూ ఉంటారు. అట్లా ఈరోజు కూడా ఇతను గేమ్ షో చూస్తే అట్లా కనిపించింది మరి. సో 40 ఏళ్ళ తర్వాత అయిపోయింది జీవితం అనుకుని ఇంకా ముగింపు దశకు పోయిన స్థితిలో కూడా ఆ గద్ద అట్లాగైతే వచ్చిందో గద్దలు ఇప్పుడు మనం చూసే వాటి రియల్ లైఫ్ అట్లా ఉంటుంది. అది ప్రతి మానవుడికి ఇన్స్పిరేషనే. దారులన్నీ మూసుకుపోయినాయి, ఇక్కడ చీకటే అలముకుందన్న దశలో కూడా ఒక్కసారి ఆ లైఫ్ స్టైల్ చూస్తే మళ్ళీ రారాజులాగా ఆకాశాన్ని శాసించే మాదిరిగా అంత ఎత్తున ఎగురుకుంటూ మరొక 30-40 ఏళ్ళు ఏ డోకా చీకు చింత లేకుండా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంటది. అట్లా ఇతరుది కూడా అందరూ అవుట్ అయిపోయి ఇంకేం లేదు అనుకున్నారు, కానీ అట్లా ఆ ఫైర్తో అట్లా ఆడుకుంటూ రావడం అది గ్రేట్. అట్టగా అక్కడ ప్రేరణ అంటది కదా, ఒకసారి అమ్మాయి ఇంట్రెస్ట్ చూపకపోతే క్రష్ అక్క అయిపోద్దా? క్రష్ అక్క అయిపోద్ది, ఎందుకంటే అక్కడ ఎమోషన్స్తో ఆడుకుంటే అట్లాగే అయిపోద్ది. మరి అక్కడ ఎందుకంటే ఉన్నట్టుగా ట్రాన్స్పరెన్సీ చెప్పేయకుండా ఎవరి కోసమో చేయాలన్నట్టుగా పక్క ఆ పిల్ల అంటది కదా, వాడి చేసి నన్నే పోర్ట్రే చేస్తున్నాడు అంటే ఎవరు ఇవి చేయలేదా, ఈవిడిది కాదా పోర్ట్రే, ఈవిడ ఏమీ లేకుండా ఉండిందా? సో అట్టగా మరి ఏది చెప్పుకుంటే మరి అందుకే అన్న కదా మళ్ళీ ఆ చరిత్ర అంత అవసరం లేదు. ఇక్కడ లాస్ట్ డేకి వచ్చేసరి ఓటింగ్ ముంగిట ఉన్నారు కనుక వీలైతే కుదిరితే 4 ఓట్లు వేసుకొని పాజిటివ్గా ప్రచారం చేసుకోండి, ఓట్లు అయితే వేసుకోండి. మళ్ళీ నేను అది అంతా తవ్వి చెప్పుకొని మీరు కూడా అంత అవసరం లేదు. అంటే లాస్ట్గా ఓట్ అప్పీల్ టాస్క్లో కూడా అతనికి అన్యాయమే జరిగింది, ఎందుకంటే అక్కడ కూడా ప్రేరణ సంచాలక బిగ్ బాస్ టీం కావాలని పెడతారు. నాకు నిఖిల ఆడుతున్నాడంటే ఫేవర్ గౌతమ్ ఉన్నాడంటే మరి ఖచ్చితంగా ప్రేరణ ఉండాలి, అదే జరిగింది ఆఖరికి. ఎనివే అతనికైతే సీజన్ 7 అనుకున్నాడు, కానీ అంతకు మించిన బ్యూటిఫుల్ జర్నీ అంటే నిజంగా వాళ్ళ మదర్ చెప్పారంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఇన్ఫ్లుయెన్స్ చేయకని మాత్రం అది మాత్రం పర్ఫెక్ట్. నీకు అనిపించింది చెయ్యాలి, ఆడాలి, అదే మాదిరిగా ఆడాడు. రియలైజ్ అయ్యి డీవియేట్ కాకుండా ఇండివిజువల్గా ఆడుకుంటూ నరాల్లో అనువున ఆ వైబ్రేషన్ కరెంట్ నింపేసింది మాదిరిగానే నాకైతే మధ్యలో ఒక దశలో చూస్తే ప్రిన్స్ ఎవర్ జర్నీ కూడా గుర్తొచ్చింది ఒకసారి. అబ్బా అప్పుడు ఆయనది కూడా ఇదే మాదిరిగా తెలుగు రాకపోయినా ఫస్ట్ వారమా ఈ వారమా వచ్చే వారం ఎప్పుడు పోతాడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేదని మాదిరిగా ఉండి ఆయన టాప్ 5 వచ్చి గూస్ బంప్స్ అంటాం కదా, అన్ని రకాల ఎమోషన్స్ కలగలిపి పిండేసిన స్థాయిలో అట్లా ఆ రెస్పెక్ట్ దొరకలేదు లైఫ్లో. సో ఇప్పుడు నాకు ఎక్స్పెక్ట్ చేస్తుంటే నిజంగా గెలుచుకున్నాడు. ఆడియన్స్ తాలూకు రెస్పెక్ట్ ఇజ్జత్ అయితే 100% సంపాదించుకున్నాడు.
సో కప్పు ఒకటే, ఆ ట్రోఫీ వస్తదా రాదా పక్కన పెడితే చాలు, ఇంకా రియల్ విన్నర్ అనిపించుకున్నాడు. గెలిచాడు, ఆడియన్స్ మనసులైతే గెలిచాడు. నిజంగా ఇప్పుడు అంటారు కదా, అది జరిగింది ఈరోజు. ఆ జనాల రెస్పెక్ట్ అయితే సంపాదించుకున్నాడు. పైగా ఇక్కడే కదా అమ్మా నాన్న గురువనే ఆ శతకోటి పాదాభివందనాలని చెప్పేసి ఎంత కృతజ్ఞత తెలపాలి. అది కృతజ్ఞత చెప్తే దాని గురించి కూడా కోడిగుడ్డ మీద ఏకల మీకు ట్రోలింగ్ చేస్తా ఉంటారు. ఏమనుకోవాలి చెప్పండి? ఆట అంతా అయిపోయిన దశలో కూడా ఉన్నా. సో ఫైనల్‌గా ఆయన వచ్చి చెప్పినట్టుగా ఎక్స్ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్ అని చెప్పండి. ఇక అవినాష్ ఏవి కూడా చూసుకుంటే సుడిగాడు అన్నట్టుగా కాస్త ఆడతా పాడతా ఇప్పుడు కంపేర్ చేసుకునే సరే ఇది ఫుల్ పెయిన్‌ఫుల్, ఎమోషనల్‌గా ఉంటే ఆయనది ఆడతా పాడతా సరదాగా చిల్ అవుతా అదృష్టం మధ్య మధ్యలో అంటే గంటకోసారి తలుపు తట్టినట్టు ఉందా సుడిగాడిగా ఆడుకున్న అవినాష్‌కి అయితే గంటకి టాస్క్‌కి వారానికి అవినాష్ కోసం అదృష్ట దేవత వచ్చినట్టుగా అనిపించింది చూసుకుంటే. ఆ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కావచ్చు, ఫస్ట్ ఫైనల్స్ టాస్క్‌లు ఇతను సెలెక్ట్ చేసుకుంటే ఇతను ఇచ్చి పడేసి హఠాత్ పరిణామాల్లాగా అవన్నీ టాస్క్‌లు ఆడుకుంటూ ఎంటర్‌టైనర్‌గా లాస్ట్ వీక్ వరకు ఉండిపోయి అట్లాగే బిగ్ బాస్ కూడా మంచిగా చెప్పాడు కదా ఆయనకి. కొందరు స్నేహితులు గాని అందరూ ఆప్తుడంటే అది వాస్తవం. ఆయనకు ఓట్లు పడకపోయినా ఆయన ఎంటర్‌టైనర్ అంటే ప్రతి ఆడియన్ ఒప్పుకుంటారు. అయితే ఇది రియాలిటీ షోలో ఆ రియల్ ఎమోషన్స్ వల్ల కనెక్ట్ అయిపోతారు తప్ప ఇది ఒక కామెడీ షో అవైతే ఇంక తిరుగులేదు. ఇది కామెడీ షో అయితే, ఎంటర్‌టైనర్ షో అయితే అవినాష్‌కి మాట్లాడుకుంటూ కప్పిచ్చేయొచ్చు. ఇంక అనుమానం లేదు. ఆలోచన కూడా లేకపోయా. ఆ ర్యాట్ బ్యాచ్‌తో కలిపి చేసిన హంగామా, హడావిడి అంతా ఎంత చేశాడు. అలాగే ఆ కమెడియన్ అన్నా సరే, కామెడీ నచ్చలేదన్నా సరే కుంగిపోకుండా అలాగా చేసుకుంటూ జస్ట్ కమెడియన్ అనే దానికి కూడా లేదు, అన్నీ చేయగలడు. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఆవిష్కరించుకోవడం, 9 2 సార్లు మెగా చీఫ్ అవ్వడం, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం, మాటలో పోటీలు ఎక్కడా తక్కువ కాదని నిరూపించుకున్నాడు. నిజంగా ఎంటర్‌టైనర్‌గా, కామెడీగా, ఫైటర్‌గా, స్పోర్ట్స్‌గా, టాస్క్‌లు ఆడుకుంటూ అన్నింట్లో కూడా నిజంగా ఈ ర్యాట్ కాంబినేషన్‌లో వీళ్ళు చేసిన స్కిట్‌లు గాని, పంచులు గాని, జోకులు గాని, హోటల్ టాస్క్‌లు గాని, జిమ్ కోచ్‌గా గాని, ఆ డైరెక్టర్‌గా ఏ వచ్చి, బి వచ్చి, సి అని చెప్పేసి ఆ సినిమా తీశాడు కదా! అక్కడ ఒక పాట పాడటం గాని, రాజశేఖర్ లాగా ఇమిటేట్ చేయడం గాని, అని చెప్పేసి. అలాగే ఫ్లర్టింగ్ గాని, ఎవరు గెస్ట్‌లు వచ్చినా, హౌస్‌మేట్స్ అమ్మాయిలు గాని, అలాగే వీకెండ్ హోస్ట్‌కి ఫుల్ టైమ్ పాస్ అంతా ఇతనితోనే. కంటెంట్ అంతా ఇతనితోనే. ఆ ఛార్జింగ్ టాస్క్‌లు కూడా ఎప్పటికి మనకి సీజన్ 4లో రోబో టాస్క్, అక్కడ అవినాష్ అమ్మ రాజశేఖర్ నుంచి ఛార్జింగ్ తీసుకున్నదే గుర్తొస్తే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ చేశాడు. సీను సీజన్ 8లో కూడా. అలాగే బస్తాల టాస్క్‌లో వాళ్ళు మెహబూబు, గౌతమ్ ఆడిన దానికంటే టేస్టీ తేజ్ ఇతను ఆడడం వల్ల ఎక్కువ ఎలివేషన్. అరే భలేగా ఆడారురా! చాలా కష్టపడ్డారురా! చాలా పేరొచ్చింది. అలాగే బీన్ బాగ్స్ అతడు మెగా చీఫ్ అయిన టాస్క్‌లో. ఈసారి అన్నీ ప్రూవ్ చేసుకుండు. ఇతని జర్నీలో ఏంటంటే రోహిణితో ఫ్రెండ్‌షిప్, ఆ జెండా టాస్క్‌లు వదిలేయడం వల్ల అరే క్యూట్ ఫ్రెండ్‌షిప్ అనిపించి, మరి వీళ్ళది గ్రూప్ గేమ్ కాదంటే గ్రూప్ గేమే. ఎవరు కాదన్నారు? ఖచ్చితంగా గ్రూప్ గేమ్. కానీ వాళ్ళు ఎవరు మరీ టూ మచ్‌గా మీ ఇద్దరు వాళ్ళిద్దరిని చేయండి, వీళ్ళిద్దరిని చేయండి అంతలాగా బరి తెగించి అంటారు కదా! అట్లా చేసేయల. వీళ్ళది గ్రూప్ గేమే. కాకపోతే వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుని తప్ప వాళ్ళనే చెయ్యాలి, వాళ్ళే పంపేయాలి, ఎంత కుట్రపూరితంగా అయితే ఆడలేదు వీళ్ళు. ఎనివే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఒకటి అది క్యూట్‌గా అనిపించింది, ఎమోషనల్‌గా అనిపించింది. ఇక మిగతా అంత ఇద్దరు కూడా నవ్వుతూను, ఆడతా, పాడతా, సరదాగా చిల్ అవుతూనే ఫిజికల్ టాస్క్‌లు కూడా ప్రూవ్ చేసుకోవడం కూడా. అలాగే లాస్ట్‌లో ఈ మెగా చీఫ్ అతనికి కాన్ఫిడెన్స్ వచ్చాక ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన తర్వాత కూడా మెగా చీఫ్ కోసం అయిన తర్వాత బ్లాక్ టికెట్, గోల్డ్ టికెట్ గురించి కూడా వాయిస్ రేజ్ చేయడం, లాజిక్స్ తీసుకోవడం, పాయింట్లు పట్టుకోవడం. అప్పుడేమో మీరేమో గౌతమ్ కృష్ణ పేరే ఎత్తలేదు. తర్వాతేమో అరే బ్లాక్ టికెట్ ఇవ్వాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో గౌతమ్‌కి ఇవ్వాలంటారు. ఏంది డబుల్ వాయిసు, 2 నాలుకల ధోరణి ఏంటనే మాదిరిగా. అలాగే పృథ్వీతో వాడు వీడు అక్కడ విషయంలో కూడా డిస్‌రెస్పెక్ట్ గురించి గాని, అది కూడా ఆశ్చర్యపోయాను. ఇది డిస్‌రెస్పెక్ట్ ఇచ్చి ఫౌల్ గేమ్ ఆడేవాళ్ళు ఉండిపోవడం ఏంటి? ఒక మాట అనాలంటే ఆచితూచి భయపడి ఆడేవాళ్ళు మనం పోవడం ఏంటి? ఏందసలు నాకు అర్థం కావట్లేదని మాదిరిగా. మాట పడ్డానికే వచ్చామని చెబుతాడు చూసారా? అవన్నీ కూడా ఆయనది కూడా మంచిగా ఎమోషనల్‌గా ఫుల్ ప్యాక్డ్ లాగా అనిపించింది ఆయనది కూడా. టాస్క్‌లు ఆడుకుంటూ గ్రేట్ ఎంటర్‌టైనర్‌గా అనిపించుకోవడం. ఆ లాస్ట్‌లో కూడా అందుకే ఎమోషనల్‌గా నాకు ఇంతే బిగ్ బాస్. నేనేదో సేఫ్ గేమ్ అంటారు గాని నేను ఒక ఏమంటారు దాన్ని గొడవలు పడే నేచర్ అయితే కాదు. ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే చివరి వరకు ఎంటర్‌టైనింగ్‌గా చేస్తాను. అంటే కామెడియన్‌గానే కాదు బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా కూడా అనిపించుకున్నాడు. అట్ ది సేమ్ టైమ్ మంచి ఫైటర్‌గా కూడా ప్రూవ్ అయితే చేసుకున్నాడు. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఓట్ ఇంకా లాస్ట్ డే గనక ఓటు కూడా వేసి పడేసేయండి. లైక్స్ మాత్రం మర్చిపోకండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక లైక్ చేసి మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే పెట్టండి. థాంక్ యూ.